నమస్తే వెల్కమ్ టు టుడే న్యూస్. కరీంనగర్ జిల్లా టౌన్ లో 17వ డివిజన్ వికలాంగుల కాలనీ ఓటింగ్ ద్వారా ఎన్నికలు అధ్యక్షుడి మరియు ఉపాధ్యక్షుడి జనరల్ సెక్రటరీ 17వ డివిజన్ కాలనీ అధ్యక్షుడిగా కంపల్లి బాబు, ఉపాధ్యక్షుడిగా కొంకోటి లక్ష్మణ్, జనరల్ సెక్రటరీగా రాగాటి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు వికలాంగుల కాలనీ అందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని కృతజ్ఞతలు తెలియజేశారు. వికలాంగుల కాలనీ ఈరోజు కంపల్లి బాబు అనగా ఎలక్షన్ జరిగినందున ఇది రెండోసారి 48 అధ్యక్షునిగా గెలిచినాను. కావున 46 ఓట్ల మెజారిటీతో గెలిచిన కాలనీ వాసులకు అందరికీ ధన్యవాదాలు, రుణపడి ఉంటాను. కరీంనగర్ పట్టణంలోని విద్యానగర్ వికలాంగుల కాలనీ 17వ డివిజన్లో ఈరోజు ఎన్నికలు జరిగినాయి. వికలాంగుల కాలనీలో వికలాంగుల సమన్వయ సంఘ కమిటీ ఎన్నికలు జరిగినాయి. 2022లో నేను ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాను. ఇప్పుడు 2024లో రెండవసారి ఏకగ్రీవంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైనాను. వికలాంగుల కాలనీ ప్రజలకు అందరికీ కృతాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. 17వ డివిజన్ వికలాంగుల కాలనీలో ఈరోజు ప్రజల అభిప్రాయం మేరకు ఎలక్షన్ జరిగినాయి. వాటిలో అధ్యక్ష పదవిలో కాంపల్లి బాబు గారు గెలిచినారు. నేను గత 6 సంవత్సరాల నుండి జనరల్ సెక్రటరీగా ఏకగ్రీవం అవుతున్నాను. నాకు ఈ విధంగా తోడ్పడిన కమిటీ సభ్యులకి, కాలనీ వాసులందరికీ అభినందనలు, ధన్యవాదాలు.